ముందుగా శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్. బీసీ రిజర్వేషన్లను 25 నుండి 42% పెంచుతూ కేబినెట్ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. అందుబాటు ధరల్లో జనరిక్ మందులను అందించాలనేదే కేంద్రం లక్ష్యం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎంపీ పురంధరేశ్వరి. తిరుపతి రుయా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలి. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో బీసీల విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లను 25% నుండి 42% పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన బీసీ సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జనాభా లెక్కల విషయంలో ప్రభుత్వం ఇంతవరకు సరైన స్టాండ్ తీసుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మొత్తం జనాభా 4,10,00,000 మంది ఉంటే సర్వేలో 3,55,00,000 మందిని చూపెట్టడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20% నుంచి 42%కు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు 25 నుంచి 42%కు పెంచుతూ క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం చేస్తానని ప్రకటించారు. దీన్ని మేము స్వాగతం చేస్తున్నాం. బీజేపీ పార్టీ ఆల్రెడీ కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారు మేము పెంచితే కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని ఆల్రెడీ ప్రకటించారు. స్వయాన బీసీ ప్రధానమంత్రి వారు కాబట్టి ఏదైనా రాష్ట్రం ఏదైనా చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి తప్పించుకోకుండా, విధాన ప్రక్రియలో ఎక్కడ లోపాలు లేకుండా దీన్ని పకడ్బందీ చట్టం చేస్తే అందరి మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ఈబీసీ రిజర్వేషన్ల విషయం లోపల ఒకసారి రీథింక్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ బీసీల విషయం లోపల జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 బీసీలకి తరతరాల నుంచి చాలా అన్యాయం జరుగుతుంది. నేను చదువుకుంటున్నప్పటి నుంచి స్కాలర్షిప్స్ ఇందాకన్నట్టు మాకు ఏ స్కాలర్షిప్స్ రాలేదు. నేను కూడా ఒక గవర్నమెంట్
ఎంప్లాయీ కూతురునే. మాకు స్కాలర్షిప్స్ లేవు. చదువు కోసం మేము ఇబ్బందులు పడ్డ రోజులున్నాయి. ఎంతో సాధించాలని ఎంతో ఆశలతో మేము స్టార్ట్ చేసి మొత్తానికి ఒక కెరియర్ సాధించాలంటే కొంచెం కష్టం. బీసీలకి ఎప్పుడూ అన్యాయమే జరిగింది. 56% రిజర్వేషన్ జనాభాలో ఉన్నా కానీ మాకెప్పుడు న్యాయంగా అందాల్సిన స్కాలర్షిప్లు, నిధులు, మహిళలకు అందాల్సిన పొజిషన్స్ ఎప్పుడూ జరగలేదు, దొరకలేదు. అలాంటి రాజకీయ నాయకులకి స్వస్తి. మా పోరాటం ఆగదు. మహిళలుగా మేము ఇంకా ఉద్యమంలో దిగుతాము. గడప గడపకి మా ఈ ఐక్యతను చాటి చెప్తాం. ఇలాంటి విభజన ఎందుకు జరిగిందంటే ఒక తల్లి పిల్లల్ని విభజించేసేది. డివైడ్ అండ్ రూల్ పాలసీ అది అమల్లో ఉంది కాబట్టి పెద్దగా ఉన్న జనాభాని చిన్నగా చూపించి అందాల్సిన ఏ ప్రాముఖ్యత అందకుండా చేసిండ్రు. ఇప్పుడు అట్లా ఉండదు. మాలాంటి యువత కూడా మేల్కొన్నది. మేము అర్థం చేసుకుంటున్నాం రాజకీయాలంటే ఏంటి, ఇప్పటి వరకు మాకు జరిగిన అన్యాయం ఏంటి, గొంతెత్తి మేము మాట్లాడగలము, మేము ప్రశ్నించగలము. ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన జన ఔషధి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జన ఔషధి కేంద్రాల యొక్క ప్రాధాన్యత తెలుసుకుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీరిరువురు కూడా సమాలోచన చేసి జన ఔషధి కేంద్రాలని వారు ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తెరవడం జరిగింది. ఇవాళ దేశంలో 15,000 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఒక్క మన రాజమండ్రిలోనే 15, రాజమండ్రి జిల్లాలో 15 ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది, ఏడీగా చెప్పడం జరిగింది. ఇందాక వెంకటేశ్వర గారితో డిఎంఎన్హెచ్ఓ గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనకి ఈ రాజమండ్రిలోనే 7 ఉన్నాయి అని చెప్పి వారు తెలియజేశారు. కనుక ఈ జన ఔషధి కేంద్రాల్లో ఉన్నటువంటి వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, వీటిని ఏ విధంగా మనం ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి. ఇదే రోజున 2015లో అనుకుంటాను జన ఔషధి కేంద్రాన్ని తెరవడం జరిగింది. కనుక ప్రతి మార్చి 7వ తారీఖుని జన ఔషధి కేంద్ర దినంగా నిర్వహించుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. ఇవాళ ఈ జన ఔషధి కేంద్రాల్లో అన్ని రకాల జబ్బులకి మనకి మందులు దొరుకుతాయి. 2034 రకాల మందులు మనకి జన ఔషధి కేంద్రాల్లో దొరుకుతాయి. అదే విధంగా ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి 300 పరికరాలు ఈ జన ఔషధి కేంద్రాల్లో దొరుకుతాయి. అయితే దీనివల్ల లాభం ఏంటని మీరు అడగొచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఒక యాంటీబయాటిక్ నేను బయట మార్కెట్ లో కొనాలంటే నాకు 100 రూపాయలు అయితే జన ఔషధి కేంద్రాల్లో అదే యాంటీబయాటిక్ టాబ్లెట్ నాకు ఇక్కడ 50 రూపాయలకి లేదా 80 రూపాయలకి దొరికిపోతుంది. అంటే తక్కువ ధరకి అదే నాణ్యతతో కూడినటువంటి మందు మనకి జన ఔషధి కేంద్రాలు దొరుకుతుంది. చాలా మందికి అనుమానం, ఇవాళ యాంటీబయాటిక్ నేను తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ మాట్లాడుతూ పేదల కోసం ఏర్పడిన తిరుపతి రుయా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు. గుంటూరు, విశాఖపట్నం, కర్నూలులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయని, తిరుపతి రుయాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదన్నారు. టీటీడీ పాలక మండలి వెంటనే స్పందించి రుయాను సూపర్ స్పెషాలిటీగా మార్చాలని డిమాండ్ చేశారు. పేదవాడు ఆరోగ్యం చెడిపోతే ఎవరు దిక్కు లేదు. పుణ్యక్షేత్రంలో పేదవాడికి దిక్కే లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతా ఉంది. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత పేదవాళ్లలో గుండె జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు ఎక్కువైనాయి. 130 మంది చనిపోతున్నారు ఈరోజు మన ప్రాంతంలో. పేదవాడికి జబ్బు వస్తే పెద్ద హాస్పిటల్కు పోలేరు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. డబ్బు లేక మరి మన ప్రాంతంలో పేద నిరుపేదలు మరి చనిపోతున్నారు. 130 మంది చెప్పుకోలేరు, డబ్బు లేదు. ఈ పరిస్థితుల్లో రుయా హాస్పిటల్, పేదవాళ్ళ హాస్పిటల్ మరి గుంటూరులో ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విశాఖపట్నంలో ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్నూలులో ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదవాళ్ళకి.
తిరుపతిలో పుణ్యక్షేత్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు రూయా హాస్పిటల్లో. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని. నువ్వు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ లో నీకు బాగలేకపోతే వచ్చింది నువ్వు రూయా హాస్పిటల్ కి, ప్రైవేట్ హాస్పిటల్ కు పోలేదు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ కాదు ఇది. మరి రూయా హాస్పిటల్ కు వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని, దానికి సంబంధించిన విభాగాల్ని ప్రారంభించాలి చంద్రబాబు నాయుడు. పల్నాడు జిల్లా మాచర్లలోని జనసేన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో 2 చోట్ల ఓడిపోయిన పట్టుదలతో పిఠాపురంలో 91,000 మెజార్టీ సాధించి రాష్ట్రంలో అన్ని పార్టీలకు దిక్సూచిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిచారని అన్నారు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో జన సైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జన సైనికులు, వీర మహిళలు కూడా తరలి రాబోతా ఉన్నారు. పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ యొక్క క్యాడర్ కి దశ నిర్దేశం కూడా చేయబోతాం. రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీ నిర్మాణం గురించి, పార్టీ యొక్క కార్యకర్తలు, జన సైనికులకి ఏ విధంగా కదిలి ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి ఎక్కడా కూడా అపోహలు లేకుండా పార్టీ ముందుకు నడిపించడానికి ఈ యొక్క సభ ఒక ప్రధాన అంశంగా నడవబోతాం. కాబట్టి ఈరోజు జన సైనికులందరూ కూడా ఈ యొక్క సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది కాకుండా ఏదైతే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మనం మాట్లాడిన విషయం మీరు చూశారు. ఒక అహంకార పూరితమైన మనస్తత్వం కలిగిన వాడనేది మరొకసారి ఆయన నిరూపణ చేసుకున్నాడు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు గతంలో 1 సీటు గెలిచారు, ఈ రోజు 21 సీట్లు గెలిచారు, అంటే 100% స్ట్రైక్ రేట్ తో. అదే వైకాపా 154 సీట్ల నుంచి 11 సీట్లు దిగిపోయింది. ఇవాళ గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే ఆ ఒక ప్రవర్తన ప్రజలు చూస్తూ ఉంటారు. కానీ అది ఎక్కడా కూడా తిరుపతిలోని ఓటేరు చెరువును తాను ఆక్రమించానని ఆరోపణలు చేయడం తగదని శ్రీ కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు వాపోయారు. వామపక్షాల నేతలు నిజ నిజాలు తెలియకుండా తనపై ఆరోపణలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తనపై విమర్శలు చేసే ముందు రికార్డులు తనిఖీ చేసుకోవాలన్నారు. రికార్డును ఎవరూ తారుమారు చేయలేరని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పర్మిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో విలేకరుల సమావేశం పెట్టాం, ఆయనకి అప్పుడు ఉంటుంది. అప్పుడు ఎట్టుంటుందో చేసిన మొత్తం సమాచారాలు, గుడి కావచ్చు, బడి కావచ్చు, మొత్తం. ఇంకా మేము ఇంకొకటి కూడా నిర్ణయించుకున్నాం, ఏదేమైనా సరే ప్రతి వారం ప్రెస్ పెట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా గబ్బు కానియకుండా వీళ్ళందరి ద్వారా దీన్ని ఎట్ట కాపాడుకోవాలన్నా మేము అదే చూస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు జరిగినటువన్నీ కూడా చెప్తాం. నాయన మహానుభావ, ఇట్లా ఉంది, నువ్వు సీట్లు ఇచ్చినావు, మేము కష్టపడినాం, మేము గెలిపించినాం, ఈ పార్టీని కాపాడుకుందాం అని చెప్తాం. ఇంకా ప్రతి వారము పెడతాం. ఇప్పుడు జరిగి ఉండేటివి మొత్తం ఈ 9 నెలల్లో ఎట్ట జరిగినా, ఏం జరిగినాయని ఈ రోజు ఏం మాట్లాడదలుచుకోవాలా. దీని మీద క్లారిటీ మాత్రమే. అయ్యా, నీకు ఇది విజ్ఞత కాదు, మంచిది కాదు. రైతుల నుంచి ఆడెవరినో చెవిరెడ్డితో కలుసుకొని చెవిరెడ్డి కాన్స్టిట్యున్సీలో చేరిన ఘోరాల్ని నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు ఎత్తి చూపించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోకుండా మ్యాచ్ ఫిక్సింగ్లతో ఎన్ని రోజులు బతకపోతావు? ఏదో అదృష్టం ఎమ్మెల్యే అయినావు. మాకు తెలియదా? రేపు ముఖ్యమంత్రి గారు ఏముండే అది రాసేయండి నాకంటే మొత్తం రాసిస్తాం, A to Z. దాన్ని బట్టి మళ్ళా మీ ముందుకు వస్తాం, మీకు అన్ని తెలియజేస్తాం. ఈరోజు ఈయన వచ్చి ఈయనేదో అసెంబ్లీలో క్వశ్చన్ వేసేస్తే అది మారిపోతుందా? చరిత్ర మారదు, రికార్డు మారదు, రైతులకు అన్యాయం జరగదు. కాకపోతే ఇప్పుడు
కాళహస్తిలో రైతులు కడుపు కొట్టి ఒక్కొక్కరు కోట్లు డొనేషన్లు ఇస్తే ఈ కాళహస్తిలోనే ఈ విధంగా పరిస్థితుల్లో వాళ్ళ అభిమానంతో తెలుగుదేశం అభిమానంతో తెలుగుదేశం దీంతో వాళ్ళు ఇస్తే వాళ్ళందరికీ న్యాయం చేయకుండా పైగా వైఎస్ఆర్ పార్టీ నుంచి అయ్యా మేము ఒరిజినల్ తెలుగుదేశం ఈ కాళహస్తిలో రామారావు గారిని మేము ట్రాక్టర్లో ఊరేగించినాం. తంగళపల్లి ట్రాక్టర్ తెప్పించి నువ్వు వచ్చినావు. తర్వాత ఎప్పుడో మేము 82లో ఊరేగిస్తే మీరు 87, 88లో వచ్చినారు. మహానుభావుడు రామారావు కాళ్ళు పట్టుకొని సీట్ అడిగితే నేను అన్న మేమందరం అడిగితే ఆ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం అన్నాడు. సరే నీ అదృష్టం ఉన్నది, మాకు కర్మ పట్టింది. మరి ఇంకైనా కాళహస్తిలో లీడర్లు ఎవరెవరు నీకు కోట్లు ఇచ్చినారో అభిమానంతో ఇచ్చినారో ఏమయ్యా నువ్వు ఎట్లున్నావు, ఏమన్నా పనులు జరుగుతున్నాయా, ఎట్లున్నాయి నీకని వాళ్ళ పరామర్శిస్తున్నావా? ఏమో ఈ మధ్య ఒక మీటింగ్లో అన్నాడు, అవ్వాల్సిన ఎమ్మెల్యే పదవి నాకు వచ్చేసింది, నేను గెలిచిపోయినాను, ఎవరు నేను నీకేమిటో అంటే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి అప్పలనాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటలక్ష్మి ఖండించారు. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషిని పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు వైసీపీ నేతలు ఆయన గురించి తెలుసుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కానీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాము. ఎందుకంటే ఆయన ఈ రోజున మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అగ్రగామిలో ఉన్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందాడు. ఆయన వస్తుంటేనే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రితో సహా లేచి గౌరవిస్తున్నారు అంటే ఆయన కార్పొరేటర్ ఎమ్మెల్యేని కాదు, ఆయన ప్రజల మనిషి, అంత వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తి మనిషి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆయన గురించి మాట్లాడే వాళ్ళకి కొంచెం మీరు మీ వెనకాల ఏం జరుగుతుంది అన్నది కూడా చూసుకోవాలని, మీరు ఎట్లా దేనికి తక్కువ దేనికి ఎక్కువ అని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో మా వాళ్ళు అందరూ ప్రచారం చేస్తున్నారు. కానీ మేము అంత ప్రచారం చేసి మేము మీకులాగా దిగజార్చుకోలేదు. కాకపోతే మరొకసారి తెలుసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి పదవులతోనో ఎమ్మెల్యేతోనో డిప్యూటీ సీఎం ఆయనకు అలంకారం కాదు. ఆయన కూర్చుకుంటున్నట్లుగా సరైనటువంటి బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కానీ ఆయనకి ఇంకా కనువిప్పు కలగలేదు. మతి స్థిమితం లేకుండా మతి చెడిపోయి పెచ్చుతనంగా పెచ్చు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మనం చూసాం, గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజున కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రెస్ వాళ్ళకి అవకాశం లేదు. ఎక్కడ కూడా ప్రెస్ వాళ్ళు వచ్చినా ప్రింట్ మీడియా వచ్చినా కానీ వాళ్ళు గుర్తు పంపించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజున మీడియా కావాల్సి వచ్చింది. అసెంబ్లీని వదిలేసి మీడియా పాయింట్ పెట్టుకొని అన్నా చెప్పండి అని ఈ రోజున మీడియా మిత్రులను అన్నా అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా మరి మొన్న వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వచ్చినప్పుడు ట్రాఫిక్, ఎందుకంటే ఆయన ఎందుకు దేనికన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ 10వ వంతు సీట్లు వస్తాయంటే 175కి 18 సీట్లు వస్తే కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా రాదు. కానీ 11 ఉన్నప్పుడు కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు, ఇక్కడ కాదు జన్మదినంలో అయితే ఇస్తారు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఆయన చెప్పిన దానికి ఆయనకి ఎక్కువ అవగాహన ఉందా, పరిజ్ఞానం ఉందా, నీకు ఎక్కువ ఉందా అనేది ఇక్కడ తెలుస్తుంది. మరి ఆయన మాట్లాడిన దానికి పత్రికా మిత్రులు అడిగితే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి కారు కోతలు ఆ వాగులోనే ఇవాళ కిందకి వెళ్ళి 11 సీట్లు పోయాడు. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక మందితో కూతురు తిట్టించి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూపించి ఆయన్ని అనేక రకాలుగా విమర్శ చేసిన పాపానికే ఈరోజు 11 సీట్లు పోయాడు. రేపు పొద్దున ఆ 11 కూడా ఉండదు, 1 వస్తాడేమో. గతంలో హంద్రీనీవా ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తామని, పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా నీళ్లు తీసుకొస్తామని చెప్పడం సంతోషమన్నారు. పెనకచెర్లకు నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి అనంతపురం, చిత్తూరుకు నీరు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇది సాధ్యం కాదన్నారు వెంకటరామిరెడ్డి. కావాలన్నా ఈ రాయలసీమ కూడా బాగుపడాలంటే నీళ్ళు అనేది కూడా చాలా అవసరం. అందుకోసం ఇప్పుడే కాదు, పూర్వం నుంచి కూడా స్వాతంత్రం రాక మునుపు నుంచి కూడా రాయలసీమకు ఆ రోజు బ్రిటిష్ పాలకులు కూడా మెకంజాట్ల వాళ్ళు కూడా ఇక్కడ రాయలసీమకి అనేది కూడా కృష్ణా జలాలు మళ్లించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ నుంచి ఈ కరువు ఇవన్నీ కూడా పోతాయి. నీరు అనేది ఎందుకంటే భూములు చాలా సారవంతమైనవి,
రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ. కానీ దీని నీరు మాత్రం లేదు. నీరు అనేది కూడా అందించాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు కూడా జరిగాయి. వాటి కోసమే ఆ రోజు తుంగభద్ర నుంచి కూడా, తుంగభద్ర డ్యామ్ నుంచి మన రాయలసీమకు నీళ్లు వస్తున్నా ఆ నీళ్ళు అనేది కూడా ముఖ్యంగా పైవైపు అంటే తుంగభద్ర డ్యామ్కు పై వైపులోనే అనేకమైన డ్యాములు అవన్నీ కూడా కట్టిన దానివల్ల రాను రాను కూడా తుంగభద్రలో కూడా నీరు కూడా తగ్గిపోతే మనకు ఉండేదంతా కూడా శ్రీశైలంకి వచ్చే కృష్ణా జలాల వల్లనే రాయలసీమకు తీసుకొని రావాలని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తున్నా కూడా సార్థకత అనేది కూడా ఏర్పడింది. అందరూ మాటలకు మాత్రం పరిమితం అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక సార్థకతగా తీసుకొని వచ్చేసి 40 టీఎంసీలతో సామర్థ్యంతో 4 జిల్లాలకు, దాంట్లో అత్యధిక భాగం నీళ్ళు వచ్చేసి అనంతపురం జిల్లాకు తీసుకొని రావాలని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం జరిగింది. కడకు 2012లో ఆ కృష్ణా జలాల శ్రీశైలం నుంచి అందరినీ ద్వారా జీడిపల్లికి తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళా దాన్ని వెడల్పు చేసి పూర్తి 40 టీఎంసీలు కాదు, అవసరం వస్తే 80 టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువగా తీసుకొని రావాలా అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. మళ్ళీ అప్పటి నుంచి కూడా పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా 40 టీఎంసీలు వచ్చి 3850 క్యూసిక్ల కెపాసిటీతో సామర్థ్యంతో ఆ కాలువ తవ్వితే ఎందుకో కానీ ఆ సామర్థ్యం అనేది కూడా పంపులు 12 పంపులు 350 క్యూసిక్లతో ఉన్నా కానీ నీరు వస్తానేది మాత్రం 2200 జీడిపల్లికి. పోలవరం ప్రాజెక్టు ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఈ పూర్తి అయిపోతుంది తరుణంలో గోదావరి జలాలనే బనకచెర్లకు తీసుకొని వచ్చేసి రాయలసీమకు సస్యశ్యామలం చేస్తాము, పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా అన్నీ కూడా నీళ్ళు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. మీరు ఎప్పుడైతే బనకచెర్లకు నీళ్లు తీసుకొని వస్తే బనకచెర్ల నుంచి డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లాకు నీళ్లు రావు. నంద్యాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఉన్నతమైన వ్యక్తిత్వము, ఆత్మాభిమానం కలవారని తెలిపారు. ప్రభుత్వం శిశు సంక్షేమ కేంద్రాలతో పాటు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తుందన్నారు. మహిళలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అన్ని రంగాల్లో విజయం సాధించగలిగే సత్తా ఉన్నవారన్నారు కలెక్టర్ రాజకుమారి. ఏ చిన్న పనినైనా ప్రణాళికబద్ధంగా చేసి 100% ఎగ్జిక్యూట్ చేసి విజయాన్ని సాధించగలిగే సత్తా వారికి ఉంటుంది. అలాగే చాలా శక్తివంతులు కూడా మహిళలు. అందుకని కుటుంబ బాధ్యతతో పాటు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఏ ఇతర రంగంలో వాళ్ళు స్థిరపడాలని కోరిక ఉన్నా కూడా ఆ రంగంలో ఉన్నత విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేటి తరం పిల్లలు ఎవరెవరు ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైన ఉంది. ఆ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి సమాజాన్ని ముందుండి నడిపించే సత్తా ఉండే విధంగా మనం ప్రస్తుత తరంలో ఉన్న విద్యార్థులందరినీ, అలాగే ఆడబిడ్డలందరినీ కూడా మనం పెంచగలగాలి. మగపిల్లాడు ఆడపిల్లాడు అన్న తేడా లేదు. ఎందుకంటే ఇద్దరూ సమానమే. ఇద్దరు కూడా ఉత్తమ పౌరులుగానే ఉండాలి. మన దేశం భవిష్యత్తులో, అలాగే మన దేశ అభివృద్ధిలో చక్కగా భాగస్వామ్యం కావాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, ఉన్నతంగా స్థిరపడి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళల గురించి వింటూ ఉంటాం. అలాగే ఎక్స్ట్రీమ్స్ కూడా చూస్తూ ఉంటాము. ఇంకా అనగదొక్కబడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకుంటారు, కొంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పుకోలేరు. అటువంటి వాళ్ళకు కూడా సొసైటీ సహాయం అందించాలి. చట్టాలు చాలా ఉన్నాయి. లింగ వివక్షత ఉండకూడదు అని చెప్పి మనం పీసీపీఎన్డీటీ యాక్ట్ ద్వారా ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా మనం బయట పెడతాం. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి వారికి కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. మనకి శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, అలాగే చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి, ఊయల అన్న ప్రోగ్రాం కూడా ఉంది. ఎవరు కూడా చంటి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. చక్కని చదువు వాళ్ళకి ఇచ్చి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ప్రభుత్వం మొత్తం ఆదరిస్తుంది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి మహిళ కూడా తను కోరుకున్న రంగంలో పట్టు సాధించాలి అంటే సబ్జెక్ట్ మీద లోతైన విశ్లేషణ ఉండాలి, సబ్జెక్ట్ పైన హోల్డ్ ఉండాలి, కమాండ్ ఉండాలి, క్వశ్చన్
మనము స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటే వారు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడమే కాదు, మరో 10 మందికి సపోర్ట్ ఇవ్వగలగాలి. ఆ స్థాయికి ప్రతి మహిళ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వలన పర్యావరణం దెబ్బతింటుందని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. బాపట్ల పట్టణంలోని వివిధ హోల్సేల్ దుకాణాలలో ఉన్న ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆయా దుకాణదారులకు జరిమానాలు విధించామని, కేసులు కూడా పెడతామన్నారు. వివిధ దుకాణాల్లో టన్నుల కొద్ది ప్లాస్టిక్ నిల్వ ఉన్నట్లు గుర్తించామన్నారు కమిషనర్ రఘునాథ్ రెడ్డి. మన బాపట్ల పట్టణంలో ఈ 120 మైక్రాన్స్ తక్కువ ఉన్న ఆల్ షాప్స్ యజమానులు పిలిచి మీటింగ్ పెట్టాము. వాళ్ళందరికీ 1 మంత్ టైం కూడా ఇచ్చాము. ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుండా లార్జ్ స్కేల్లో మొత్తం 120 మైక్రాన్స్ తక్కువ ఉన్న ప్లాస్టిక్ని తీసుకెళ్ళి అమ్మడము, అదేవిధంగా చిల్లర వ్యాపారస్తులకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు ఫాలో అవుతున్నా కూడా వీళ్ళు ఫాలో కాకపోవడం వల్ల మన పట్టణంలో ఈ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వల్ల పర్యావరణం దెబ్బతింటా ఉంది. అదేవిధంగా శానిటేషన్ కానీ అన్ని రకాల దెబ్బతింటా ఉంది. అందువల్ల ఈరోజు మా శానిటేషన్ షాపు ఈ హోల్సేల్ షాపులు విజిట్ చేస్తే లార్జ్ స్కేల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్స్ పెట్టేసి మొత్తం మన గవర్నమెంట్ నామ్స్ అంతా వైలేట్ చేస్తున్నారు. అందువల్ల వీళ్ళకి ఈరోజు ఈ మెటీరియల్ను మనం సీజ్ చేయడం కాకుండా మన నామ్స్ ప్రకారం ఎంత ఉందో ఈ షాప్స్కు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఆ ఫైన్ కూడా కంపల్సరీ కట్టాలి. వైలేట్ అయితే ఇమ్మీడియట్గా మనం చట్ట ప్రకారం వీళ్ళ మీద కేసు కూడా బుక్ చేస్తాము. క్లియర్గా హోల్సేల్ షాప్స్ని 3-4 సార్లు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ పట్టణానికి ఇల్లు సహకరించకపోతే మన ప్లాస్టిక్ అనేది ఖచ్చితంగా 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉండేది. ఎటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్. బీసీ రిజర్వేషన్లను 25 నుండి 42% పెంచుతూ కేబినెట్ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. అందుబాటు ధరల్లో జనరిక్ మందులను అందించాలనేదే కేంద్రం లక్ష్యం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎంపీ పురంధరేశ్వరి. తిరుపతి రుయా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలి. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.